తనను 8 సార్లు గెలిపించారని తెలిపారు. కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారని అన్నారు. అహంకారంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో వైకాపాకు పట్టిన గతే పడుతుందని ప్రజలు నిరూపించారన్నారు. కుప్పం ప్రశాంతమైన స్థలమని, ఇక్కడ హింసకు చోటు లేదన్నారు. కుప్పంలో రౌడీయిజం చేసేవారికి అదే కడపటి రోజు, జాగ్రత్త అని చంద్రబాబు హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తన రాజకీయాలకు కుప్పం నియోజకవర్గం ప్రయోగశాల అని, వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కుప్పాన్ని ఎంచుకున్నానని చెప్పారు. చిత్తూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, వచ్చే 5 ఏళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. మొన్నటి ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని, కేబినెట్లో 8 మంది బీసీలకు అవకాశం కల్పించామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పీడకల, అలాంటిది ఎప్పుడూ చూడలేదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రజలు అసహించుకున్నారని, ఏ తప్పు చేయకున్నా 30 మంది కార్మికులను జైల్లో పెట్టారని పేర్కొన్నారు. 5 ఏళ్లుగా కుప్పంలో ఎలాంటి అభివృద్ధి లేదని, అభివృద్ధి పనులు ఇవాల్టి నుంచే ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరిలో తాగునీరు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని గ్రామాలకు కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మళ్లీ మినరల్ వాటర్ ఇస్తామని, అన్ని గ్రామాలు, పంట పొలాల వద్దకు రోడ్లు వేస్తామని పేర్కొన్నారు. కుప్పంలోని 4 మండలాలను ఆదర్శ పట్టణాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. వీలైనంత తొందరలోనే కుప్పానికి విమానాశ్రయం వస్తుందని, స్థానిక ఉత్పత్తులను కుప్పం నుంచి ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు పంపిస్తామని చంద్రబాబు ప్రకటించారు. నాకు ఎవరి మీద కోపం లేదు, మీ మీద అభిమానం ఉంది. అందుకే చెప్తున్నా, కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ప్రశాంతత కావాలనా లేదా అని అడుగుతున్నా. ఈ రోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారో చేస్తారో అదే కడపటి రోజు అవుతుంది. మీకు జాగ్రత్త. రౌడీజం గాని, గంజాయి గాని, అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని. నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి. 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. 11 సీట్లే గెలిచారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. కుప్పం నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు 4వ సారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్లాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ రోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీకు రుణపడి ఉన్నాను. 5 ఏళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా. అసెంబ్లీలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని చెప్పారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు.
అసెంబ్లీలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని అన్నారు. పార్లమెంటులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధన పాటించలేదని చెప్పారు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 1984లో లోక్సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 30 ఎంపీ సీట్లు గెలుచుకుందని, సభలో 10% సీట్లు లేకపోయినప్పటికీ అప్పటి తెలుగుదేశం పార్టీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని అన్నారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించిందని, 10% సీట్లు కూడా కాంగ్రెస్కు లేకపోయినా పి జనార్దన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని తెలిపారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని తెలిపారు. ప్రజల తరపున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని జగన్ కోరారు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. 11 సీట్లు వచ్చిన జగన్ ప్రతిపక్ష హోదాను ఎలా అడుగుతారని ప్రశ్నించారు. సభ అంటే జగన్ కు అసలు గౌరవం ఉందా అని నిలదీశారు. తన పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా సభలో కూర్చుని వ్యక్తి జగన్ ఒక్కరేనేమో అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో కొందరు ఇతర పదాలు తప్పుగా మాట్లాడతారని, కానీ జగన్ ప్రమాణ స్వీకారం రోజున ఆయన పేరే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా జగన్ లేరని అన్నారు. తాము పిలిచిన స్పీకర్కు జగన్ కనీసం గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు. సభ మీద గౌరవం లేని వ్యక్తి ప్రతిపక్ష హోదా గురించి ఎలా మాట్లాడతారు అని ప్రశ్నించారు. మహిళలను గత ప్రభుత్వం ఎంతలా ఏడిపించిందో అందరికీ తెలుసని అన్నారు. వైసీపీ నేతలు మాట్లాడే అర్హత కోల్పోయారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు. 11 సీట్లకి ఏం చేయాలో, ఎలాగివ్వాలో సెక్యూరిటీ అలాగే గవర్నమెంట్ ఇస్తారు. అంతేగాని ప్రత్యేకమైన రూల్ ఉండదు కదా. ప్రత్యేకమైన రూల్ తీసుకొచ్చి ఇవ్వలేం కదండి. గవర్నమెంట్ ఏది ఇవ్వాలనుకున్నారు? 11 మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష హోదా లేదు. మీకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మిగిలిన పార్టీలు కూడా ఉన్నాయి. మీకు ప్రతిపక్ష హోదా రాలేదు. మీకు అసలు అసెంబ్లీలో 5 నిమిషాలు కూర్చునే ఓపిక లేదు. అంతెందుకు ఆయన పేరే ఆయన మర్చిపోయాడు. ప్రమాణ స్వీకారం అప్పుడు పేరు కూడా 2-3 సార్లు తడుముకొని చదివిన మనిషిని నేను చూడలేదు. ప్రమాణ స్వీకారం రోజు వేరే పదాలు ఏవైనా 2వ సారి 3వ సారి తడుముకోవడం ఎవరైనా చూశాం, కానీ ఆయన పేరే ఆయన 2వ సారి తడుముకున్న మనిషిని నేను ఆయనే చూశాను. అట్లాంటప్పుడు ఆయన పేరే ఆయన మర్చిపోతే మేము ఎందుకు గుర్తుంచుకోవాలండి? మాకేంటి తట్టు? ప్రతిపక్ష హోదా ఉందా లేదా పక్కన పెట్టండి. ఆయన పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడైనా గౌరవంగా మర్యాదగా ఆయన అక్కడ కూర్చున్నారా? గౌరవ మర్యాద గురించి ఇంకా ఆయన మళ్ళీ ఎలా మాట్లాడతారండి? స్పీకర్ ఎన్నిక అంటే ఏం చేస్తాం? అందరం కలిసే కదా చేస్తాం, అందరూ అనుకునే కదా చేస్తాం. స్పీకర్ గారు అక్కడ కూర్చుంటారు. ఆ స్థానంలో అందరూ పార్టీ లీడర్స్ వెళ్ళి కూర్చుని పెట్టి గౌరవంగా వస్తాం. ఎందుకంటే స్పీకర్ ఆ స్థానంలో కూర్చునేటప్పుడు ఉండాలని. మీరు ఎప్పుడా గౌరవం ఇచ్చారు? రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పంట కాలువల శివారు ప్రతి ఎకరానికి నీరు అందేలా అధికారులంతా క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ముంపు సమస్య ఎదురు కాకూడదన్నారు. అన్నదాతకు మేలు జరిగేలా కాలువలు, డ్రైన్లలో అవసరమైన ప్రక్షాళన పనులను యుద్ధ ప్రాతిపదికన 10 రోజుల్లో మొదలు పెట్టేలా సమాయత్తం కావాలన్నారు. ధవళేశ్వరం, నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి విడుదల చేసే నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో మంగళవారం రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన ఛాంబర్లో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, సలహాదారులు ఎం వెంకటేశ్వరరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డిలతో కలిసి శాఖకు సంబంధించిన ఉన్నత ఇంజనీరింగ్ అధికారులు, అన్ని జిల్లాల ఎస్సీలతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు, కాలువలు, డ్రైన్లు, ఏటిగట్లు వంటి పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయని తెలిపారు. ఆనాడు ఎన్టీ రామారావు, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యతనిస్తూ పరిపాలన సాగించారని పేర్కొన్నారు. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతాంగానికి మేలు జరగాలనే ఉద్దేశంతో బడ్జెట్ ఇబ్బందులు ఉన్నా ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు సుముఖత తెలిపారని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి కష్టనష్టాలు ఎదురుకాకుండా పంట కాలువలు, మురుగు, డ్రైన్లలో ప్రక్షాళన పనులు 10 రోజుల్లోగా చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతులకి మేలు చేసేటువంటి ఏవైతే మనం చేయాలో ఆ పనుల్ని టేకప్ చేయాలి. పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కొంత ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొంత నీటిని విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే కింద ప్రతిబంధకాలు ఏవైతే ఇంకా ఏర్పడుతూ ఉన్నాయో వాటిని ఎట్లా అధిగమించాలి. అదేవిధంగా రేపు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ లేదా ఇతరత్ర జలాశయాలు రేపు రైన్స్ వచ్చిన తర్వాత వాటిని నిండుకున్నప్పుడు ఆ వాటర్ను కూడా మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే ఎట్లా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా మరి ఈరోజు అంటే ఏదైతే పర్టికులర్గా కెనాల్స్, కాలువలు ఏవైతే ఉన్నాయో, డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన పనులు మనం చేపట్టాలి. అటువంటి ఇమ్మీడియట్లీ రైతులకి మేలు చేకూర్చేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఎస్టిమేట్ చేసి కెనాల్స్లో కానీ, డ్రైన్స్లో కానీ 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పాపాన పోలేదు. దానితో చిన్నపాటి వర్షాలు వచ్చినా ఆ డ్రైన్స్ పొంగిపోయి వేలాది ఎకరాలు ఆయకట్టు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా నీటి ఎద్దడి ఏర్పడి వాటర్ సోర్స్ తక్కువ ఉంటే ఆ సిల్ట్ తీగిపోవడం వల్ల కెనాల్స్లో కిందకి పోక కడనున్నటువంటి పంట చేలికి నీరు అందక ఎండిపోతున్నటువంటి పరిస్థితి. డీసిల్టింగ్ ఎక్కడైతే మనకి నెసరీ ఇమీడియట్లీ అవసరం ఉందో వాటిని కూడా ఎస్టిమేట్ చేసుకుని ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు సోమవారం లోపల ఎస్టిమేషన్ చేసి ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీల నుంచి వారి దృష్టి మళ్లించేందుకే జగన్ భద్రతపై రాద్ధాంతం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి దేవాంశులకు భద్రత కల్పించలేదా అని నిలదీశారు. లోకేష్ కుమారుడు దేవాంశ్కు సైతం 4+4తో భద్రత కల్పించారని గుర్తు చేశారు. భద్రత గురించి కాబట్టే అప్పుడు ఎవరూ ప్రశ్నించలేదన్నారు. మరిప్పుడు జగన్ భద్రతపై ఎందుకు ఇంత విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఎంతమందితో భద్రత కల్పిస్తున్నారో బయటపెట్టే దమ్ముందా అని నిలదీశారు. జగన్కు మొత్తం 196 మందితో మాత్రమే భద్రత కల్పిస్తుంటే 986 మంది అని ఎలా రాస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాజీగా ఉన్నప్పుడు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో వారి జీతాలు ఎంతో బయటపెట్టాలని సవాల్ విసిరారు. సుమారు 1800 నుంచి 2000 మందిని భద్రతకు సెక్యూరిటీని నియమించుకోలేదా అని నిలదీశారు. జగన్ ఉంటున్న తాడేపల్లి నివాసంపైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్లో చంద్రబాబు నివాసంలో ఏమున్నాయో ఫోటోలు విడుదల చేయగలరా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని జగన్ ఇంటిలో, హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఏమున్నాయో నిపుణుడితో ఖరీదు కట్టిద్దామా అని సవాల్ విసిరారు. మీడియాకు జూబ్లీహిల్స్ ఇంటిని చూపించగల దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. పోలీసు సెక్యూరిటీ రివ్యూ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారికి, కొడుకు గారికి, కోళ్ల గారికి, లోకేష్ గారి మంత్రి అవ్వకుండా కూడా సెక్యూరిటీ ఇచ్చారు. Z+ సెక్యూరిటీ. లోకేష్ గారు ఎమ్మెల్సీ అవ్వకుండా, మంత్రి అవ్వకుండా కూడా ముఖ్యమంత్రి కుమారుడి హోదాలో Z+ సెక్యూరిటీ ఇచ్చారు. ఇవ్వటం తప్పని నేను అంటలా, అవసరం లేదని నేను అంటలా, తప్పు పడతల్లా. చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి, లేకపోతే లోకేష్ గారి భార్య, చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి, లోకేష్ గారి అబ్బాయి గారి ఏ ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కాదా అని అడుగుతున్నాను. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న బీసీ భవనాలు, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చేపట్టాల్సిన మరమ్మతులపై నివేదికను అందజేయాలన్నారు. బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేయబడుతున్న పథకాలను మరింత సమర్థవంతంగా అమలు పరిచేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించాలన్నారు.
రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర బీసీఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ అధికారులతో రాష్ట్ర బీసీఈడబ్ల్యూఎస్ సంక్షేమ, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మంత్రి ఎస్ సవిత శాఖాపరంగా నిర్వహిస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరు, శ్రీకాకుళం మరియు కర్నూలు జిల్లాల్లో బీసీ భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గుండుమల, గుదిబండ, గోనిబావి, రొద్దం, డోన్, బేతంచెర్ల మరియు తొండూరు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. మెగా డిఎస్సిలో పోటీ పడే అభ్యర్థులకు సమర్థవంతమైన శిక్షణా కార్యక్రమాన్ని బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా అందజేయాలని ఆదేశించారు. బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు క్యాలెండర్ను రూపొందించాలని ఆదేశించారు. బీసీ కులవృత్తుల వారి పంపిణీకి ఉద్దేశించబడిన పనిముట్లు, పరికరాలు ఇంకా గోదాముల్లో ఉన్నట్లయితే వాటిపై సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించారు. శాఖాపరంగా చేపట్టాల్సిన ప్రాధాన్యత అంశాల అమలుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలుపరచాలని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ రెడ్డి ముసలి కన్నీరు కార్చడం ఇకనైనా ఆపాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య అన్నారు. అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా? చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుందని హెచ్చరించారు. 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం 2 ఎకరాల చొప్పున స్థలాలు అక్రమంగా కేటాయించారన్నారు. 900 కోట్ల విలువైన స్థలాలకు ఒక్కదానికి కూడా సరైన అనుమతులు తీసుకోలేదని చెప్పారు. అధికారంలో ఉంటే జగన్ ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటారా? రాష్ట్రం ఆయన సొంత జాగీరా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ కార్యాలయాలు పడగొడుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్లు గగ్గోలు పెడుతున్నారు. మీ కార్యాలయాలు పడగొట్టడం లేదు, అక్రమంగా ఏ పర్మిషన్లు తీసుకోకుండా నిర్మించిన కట్టడాలను మాత్రమే పడగొడుతున్నారని తెలిపారు. ఈ విధ్వంసానికి కారకులు జగన్ అని, 10 మందికి ఉపయోగపడే ప్రజావేదికను కూలగొట్టింది కూడా ఆయనే అని తెలిపారు. అనుమతులు లేని కార్యాలయాలు పడగొడుతుంటే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి రాంకీ సంస్థకు ఏంటి సంబంధం? జగన్ రెడ్డి లండన్ భవనంలోకి వెళ్తే ఈ భవనాలు అన్ని అయోధ్య రామిరెడ్డి పరం అవుతాయా? వైసీపీకి అధికారం ఇచ్చింది దోచుకు తింటానికా అని నిలదీశారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే మంగళగిరిలో టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయం నిర్మించారని తెలియజేశారు. రాష్ట్రం మీ సొంత జాగీరా? మీ ఇష్టం వచ్చినట్లుగా మీ కార్యాలయాలు కట్టుకుంటూ పోతారా? చట్టం ఊరుకోలేదు, తన పని తాను చేసుకుంటూ పోతుంది. గగ్గోలు పెట్టేస్తున్నారు, పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు. మా కార్యాలయాలు పడగొడుతున్నారు, మా కార్యాలయాలు పడగొడుతున్నారని. లేదే, మీ కార్యాలయాలు కాదే పడగొడుతుంది. అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా, ఏ అనుమతులు లేకుండా నిర్మించిన ఒక కట్టడాన్ని పడగొట్టారు. పైగా దానికి మీరు గగ్గోలు పెడతారు, దయ్యాలు వేదాలు వల్లించినట్లు. అసలు ఈ పడగొట్టడానికి, ఈ విధ్వంసానికి కారకులు మీరు. 10 మందికి ఉపయోగపడే ప్రజావేదికను కూలగొట్టింది మీరు. చట్టం చూస్తూ ఊరుకుంటుందా? మీ గవర్నమెంటే మీ కార్యాలయం కట్టుకుంటారు అంటే అధికారం మీ చేతులు, ప్రజలు మీ చేతికిచ్చింది మీ సొంత పార్టీ భవనాల నిర్మాణం కోసమా? ఇది సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు సూచించారు. విద్యార్థులు మంచి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. విద్యతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. సింగనగర్లోని పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్ హైస్కూల్లో యాపిల్ డెంటల్ కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిన్న ఉచితంగా విద్యార్థులందరికీ దంత పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యా సంవత్సరంలో సైన్స్, మ్యాథమెటిక్స్, తెలుగు విభాగాలకు 100కు 100 మార్కులు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. అదేవిధంగా విద్యార్థులకు అందాల్సిన విద్యా కిట్ను పరిశీలించారు. మిడ్ డే మీల్స్ను పరిశీలించారు. విద్యార్థులను ఉద్దేశించి డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్య అలవాట్లను సక్రమంగా ఉంచుకుంటే వారికి విద్య సక్రమంగా అందుతుందని తెలిపారు. విద్యతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు డాక్టర్ మైనం హుస్సేన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత సైన్స్ విభాగంలో తయారు చేయబడిన పరికరాలను చూసి వారిని అభినందించారు. జిల్లా సైన్స్ అధికారి మైనం హుస్సేన్ మాట్లాడుతూ విద్యార్థులు దంత సంరక్షణ పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.
విజయవాడ నిడమానూరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ పరిధిలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్ల సేల్స్ మెన్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నూతన మద్యం పాలసీ విధానంపై ఎటువంటి అభ్యంతరాలు లేవని, ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని, కానీ మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నిడమానూరులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ పరిధిలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మెన్లు కలిసి అత్యవసరంగా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సూపర్వైజర్లు, సేల్స్ మెన్స్ మాట్లాడుతూ విజయవాడ నిడమానూరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ పరిధిలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మెన్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ హయాంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా నియమితులైన 80 మంది సూపర్వైజర్లు, 250 మంది సేల్స్ మెన్స్ నియమించబడ్డారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్ పాలసీ ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలియజేశారు. టెండర్ పాలసీ తీసుకురావడం ద్వారా ఉద్యోగాలు, మా జీవితాలు రోడ్డును పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన మద్యం పాలసీ విధానంపై ఎటువంటి అభ్యంతరాలు లేవని, ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని తెలియజేశారు. ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏమన్నా మాకు అవకతవకలు జరిగితే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, దానికోసం ప్రధానంగా ఒక యూనియన్లా ఏర్పాటు చేసుకుంటున్నాం నిడమానూరు డిపో తరఫున. ఈ నిడమానూరు డిపోలో ఉన్న ఈ 60 షాపుల సూపర్వైజర్లు, సేల్స్ మెన్లు అందరం కలిసి ఒక యూనియన్ ఏర్పడి మా ఉద్యోగ భద్రత కోసం, ప్రథమంగా మా ఉద్యోగ భద్రత కోసం మాట్లాడడం కోసం పాలసీ ప్రకటించడం జరిగింది. గవర్నమెంట్ వైన్ షాప్స్ ప్రతిపాదన అప్పుడు మనం ఏ రాజకీయ వ్యక్తుల ద్వారా కానీ, రికమెండేషన్ ద్వారా కానీ రాలేదు. అప్లై త్రూ నోటిఫికేషన్ ఇచ్చారు, ఆన్లైన్లో అప్లై చేసుకున్నాం. సర్టిఫికేట్లు వెరిఫై చేశారు. ఎంఆర్ఓ గారు, వీఆర్ఓ వీళ్ళందరూ వెరిఫై చేసి సూపరింటెండెంట్ గారి ఆఫీస్లో మాకు ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. మేము గత ప్రభుత్వం మనుషులని చెప్పి మమ్మల్ని అనుకుంటున్నారు, కానీ అదంతా కాదు. మేము ఉద్యోగులుగానే చేస్తున్నాం, ఉద్యోగాలే చేస్తున్నాం. మా ఉద్యోగానికి భద్రత, ఒకవేళ పాలసీ మార్చినా మా ఉద్యోగానికి భద్రత. ఆల్టర్నేటివ్గా మాకు ఏదైనా ఇవ్వండి, ఆప్కాస్లో కలపండి. 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తాం. వీళ్ళందరికీ ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేదు, కానీ ఆ ప్రభుత్వం వారు ఇచ్చిన ఉద్యోగం వల్ల ఆ పార్టీకి సంబంధించిన వారన్న ముద్ర ఉంది మా మీద. కరోనా టైంలో కూడా మేము షాపులు ఓపెన్ చేసి పనిచేసాము. మాకు ఇప్పుడు దాకా ఎటువంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు. ఈ మద్యం పాలసీ మారిస్తే మేమంతా మాత్రం మద్యం పాలసీ మార్చి మా షాపులు తీసివేస్తే మేము రోడ్డును పడతాము, మా కుటుంబాలు రోడ్డును పడతాయి. దయచేసి గవర్నమెంట్ వారు మా యొక్క రిక్వెస్ట్ని పరిగణలో తీసుకొని వాళ్ళు ఏ పాలసీ తీసుకున్నా పర్వాలేదు, మద్యం మీద మాకు ఏదో ఒక ఉద్యోగ భద్రత కల్పించి వేరే చోట ఒక ఉద్యోగం, అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించవలసిందిగా కోరుతున్నాను. గడిచిన 5 సంవత్సరాల కాలంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని సమతా సైనిక రాష్ట్ర అధ్యక్షులు పాలెటి మహేశ్వరరావు ఆరోపించారు. ఆనాటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని మహేశ్వరరావు వ్యాఖ్యానించారు. విజయవాడ లోటస్లోని సమతా సైనిక్ దళ్ కార్యాలయంలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో సమతా సైనిక రాష్ట్ర అధ్యక్షుడు పాలెటి మహేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రంలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలను అడ్డాగా చేసుకుని టీడీఆర్ బాండ్ల కుంభకోణం చేపట్టారని, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పటి రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సీఎంఓలో ఉన్న ధనుంజయ రెడ్డి, వీరు ముగ్గురు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలు తమ ఇంటి నిర్మాణాల కోసం కొన్ని ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న కట్టడాలు క్రమబద్ధీకరించుకునేందుకు ఈ టీడీఆర్ బాండ్లు వీరి వద్ద నుంచి కొనుగోలు చేశారని చెప్పారు. ఆనాటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు బినామీగా ఉన్న అనిల్ కుమార్ ఈ కుంభకోణంలో ప్రముఖ పాత్ర వహించారని, అప్పట్లో ఈ వ్యవహారంపై ఏసీబీ ఎంక్వైరీ తూతూ మంత్రంగా నడిచిందని, అనిల్ తన ప్రభావంతో ఈ విచారణను బుట్టదాఖలు చేయించారని స్పష్టం చేశారు. ఈ భారీ కుంభకోణంలో వేల కోట్లు చేతులు మారాయని, సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కారుమూరి నాగేశ్వరరావు యొక్క బినామీలైన ఉన్నాడు పులుపు అనిల్ కుమార్ అనే వ్యక్తి 3 ఎకరాలని కొనుగోలు చేశాడండి 14 ఫిబ్రవరిన. 14 ఫిబ్రవరిని ఎందుకు కొన్నాడంటే 1,65,00,000 కొన్నాడండి. 15 ఫిబ్రవరిన దాన్ని తణుకు మున్సిపాలిటీకి ఇచ్చి 130 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్లు తీసుకున్నాడు. అంటే 1,50,00,000కి ఆయన ఒక్క రోజులో పొందిన లబ్ధి 130 కోట్ల రూపాయలు. అలాగే ఆయన తమ్ముడు పులుపు సీను 2 ఎకరాల 80 సెంట్లని 1,54,00,000 కొనుగోలు చేసి ఒక్క రోజులోనే 1,54,00,000 రూపాయలకి 119 కోట్ల రూపాయల లబ్ధి పొందాడు ఒక్క పులుపు శ్రీను అనే ఆయన. అలాగే వీళ్ళ సిస్టరే పులుపు లావణ్య అని, వీళ్ళందరూ కారుమూరి నాగేశ్వరరావు బినామీలు.
38 సెంట్ల భూమిని 14 ఫిబ్రవరిన కొనుగోలు చేసిన విలువ 20 లక్షలు. 15 ఫిబ్రవరిన 16,20,00,000కి తణుకు మున్సిపాలిటీకి ఇచ్చి టీడీఆర్ బాండ్లు పొందారు. అంటే 20 లక్షల భూమికి 16,20,00,000 రూపాయల లబ్ధి పొందిన. విలేకరుల సమావేశంలో సమతా సైనిక దళ నేతలు సురేంద్రబాబు, శ్వేత తదితరులు పాల్గొన్నారు.